ప్రభువు కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయ. ఎలా మాట్లాడతాడు? కళల ద్వారా. కళలను కొట్టి పడేయవద్దండి. కళలు పడ్డాయంటే కొట్టి పడేయకండి. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక్కసారి చూడమ్మా, యోబు గ్రంథం 33:14-15 వచనాలు. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును. అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. చాలా ఇక్కడ చూసినట్లయితే మంచము మీద కునుకు సమయమున. హల్లెలూయా. మనం కునికే సమయంలో ప్రభువు మాట్లాడతాడు. కళ ద్వారా మాట్లాడతాడు, స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మనం. హల్లెలూయా. ఎలాగ మాట్లాడతాడు, ప్రభు ఎలా మాట్లాడతాడు అనే సందేశాన్ని మనం వింటున్నాం. ఎన్ని రకాలుగా మాట్లాడతాడని. కళల ద్వారా మాట్లాడతాడు. కళలను కొట్టేస్తే, నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కొట్టేస్తే నువ్వు ప్రమాదానికి గురయ్యే ఉంటుంది. కాబట్టి మనము కొట్టి వేయకూడదు, దాన్ని ప్రతి దాన్ని పరిశీలించాలి. హల్లెలూయా. అందుకనే గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లును, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు. ఇక్కడ చూసినట్లయితే మనుషులు గర్విష్ఠులు కాకుండా ప్రభు మాట్లాడతాడు. తాము తలచిన కార్యం అంటే ఏదైనా చెడ్డ కార్యం చేయాలని వారు అనుకున్నప్పుడు అది మానుకొనున్నట్లు చేస్తే మాట్లాడతాడు. హల్లెలూయా. అలాగే గోతికి పోకుండా, మనం వాటితో నశించి గోతికి పోకుండా ప్రభువు మాట్లాడతాడు. మనం నశించి గోతికి పోకుండా, సమాధికి పోకుండా మనల్ని కాపాడతాడు. అలాగే కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ప్రభువు మాట్లాడతాడు. ఆ మాటలను కొట్టివేస్తే, తిరస్కరిస్తే, వ్యతిరేకిస్తే, వినకపోతే మనకే ప్రమాదం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు మనం అటెన్షన్గా వినాలి. హల్లెలూయా. ఆతృతతో వినాలి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న మాటను కూడా మనము వినాలి, శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. వినాలి. విని ఏం ఇక్కడ చూడు, ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. చెవులను తెరవజేస్తాడు. స్పష్టంగా అర్థమైపోతుంది నీకు. వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఆయన ప్రిపేర్ చేస్తాడు. నీకు ఒక మెసేజ్ను ప్రిపేర్ చేస్తాడు. చేసి అది నేను వెంబడిస్తా ఉంటుంది. నువ్వు వినకున్నా మళ్ళీ 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 నిన్ను వెంటాడుతుంది. వెంటాడి నీకు బోధిస్తూ ఉంటుంది. అది ఏంటనే అర్థం కాకుండా ఉంటుంది. హల్లెలూయా. అర్థం కాకపోతే ప్రభు అర్థం చేయించి మళ్ళీ మళ్ళీ నిన్ను వెంటాడుతుందంటే దాని గురించి ఏదో ఉన్నదే అని చెప్పేసి నువ్వు గమనించాలి. మొట్టమొదటిసారి నువ్వు గ్రహించి గమనించి ప్రభువుని అడగాలి. ప్రభువా, ఈ యొక్క మర్మాన్ని నాకు బోధించయ్యా. ఇందులో ఏదో దాగి ఉన్నది, నాకు అర్థం కాలేదు ప్రభువా. ఈ దర్శనంలో నాకు ఏం అర్థం కావట్లేదు, కొంచెం స్పష్టంగా నాకు బోధించయ్యా. దీనిలో ఉన్న గూఢ భావమును నాకు బోధించయ్యా అని చెప్పేసి అడగాలి. హల్లెలూయా. అడిగినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఆయనకు దర్శనము కలుగుతుంది. ఆ దర్శనము కలిగిన తర్వాత అందులో ఉన్న మర్మం ఆయనకు తెలియదు. అందులోని మర్మమును నీకు బయలుపరచడానికి నేను వచ్చి తిని అని చెప్పి గబ్రియేలు దూత అంటాడు. హల్లెలూయా. మనకు కూడా పడిన కలలు, స్వప్నములలో అర్థము కానివేమని ఉంటే ప్రభువును అడగాలి. ప్రభువును అడిగి మనం దాని యొక్క అర్థాన్ని గమనించాలి, గ్రహించాలి. హల్లెలూయా. గ్రహించి దాని ప్రకారం ప్రభువును వెంబడించాలి. దేవునికి మహిమ. కళల ద్వారా మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి ఒక్కసారి ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అబ్రహాము, శారాలు కొన్ని రోజులు వారి యొక్క దేశానికి వస్తారు. వచ్చినప్పుడు గెరార్లోనికి వస్తారు. గెరార్లో వచ్చినప్పుడు ఆ గెరార్లో ఉన్నటువంటి రాజైన అబీమెలెకు
ఆ యొక్క శారాను పిలిపించుకుంటాడు. అప్పుడు రాజుల కాలంలో అంత భయంకరంగా ఉండేది. అయితే ఆ కాలంలో ఈ యొక్క అబ్రహాం యొక్క భార్య అయిన శారాను రాజు గృహానికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభువు ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూడమ్మా. రాత్రి వేళ, ఆదికాండం 20వ అధ్యాయము 3వ వచనం. రాత్రి వేళ దేవుడు అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. హల్లెలూయా. రాజుకు ఒక వార్నింగ్ ఇచ్చినాడు. ఈ అబ్రహాం ఏం చేసినట్టు, ఎవరేమే నీ పక్కనున్న చాలా మంచి అందగత్తెనట, చాలా అందగత్తె. ఆ అందగత్తెను చూడగానే అందరూ, రాజు కూడా అలాగే భ్రమపడి చేస్తే అబ్రహాంని అడిగినారు, ఈమెవరు? నా చెల్లెలు అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు? చెల్లె అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. చెప్తే దేవుడు మాట్లాడుతున్నాడు రాత్రిపూట. ఎవరితో? అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. నీవు తీసుకొని వచ్చిన ఆ యొక్క స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె ఒక గృహస్థురాలు. నువ్వు ఆమెనేమన్నా అన్నావంటే ఏంటి? నువ్వు చచ్చిన వాడవి, దెబ్బకు చచ్చిపోతావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినాడు. వార్నింగ్ ఇవ్వగానే రాజు కొట్టేసినాడా? రాజు కొట్టేయలేదండి. రాజు పర్ఫెక్ట్గా విన్నాడు, ఆ దర్శనాన్ని నమ్మినాడు. దేవుడే నాతో మాట్లాడినాడు, ఈ స్త్రీ ఇంకొక పురుషునికి భార్య అని చెప్పి విశ్వసించి ఆమెను ముట్టలేదు. హల్లెలూయా. ఎవరు మాట్లాడితే నాకేంటి, నేను రాజును కదా, నేనే దేవుని, నాదే రాజ్యము, నేను ఒక మాట అంటే అదే వేదవాక్కు అని చెప్పేసి అన్నట్టుగా ఏం అనుకోలేదు. ఆ మాటను ప్రభువు కలలో మాట్లాడితే విన్నాడు. వినేం చేసినాడంటే ప్రభువు చెప్పినట్టు చేసినాడు. హల్లెలూయా. ప్రభువు చెప్పినట్టు చేసిన తర్వాత వారిని అక్కడి నుండి గొప్ప ఐశ్వర్యంతో వారిని బయటికి పంపించినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగు. కలలో మాట్లాడతాడు. అన్య రాజు, ఆయన వేరే దేశం గిరార్లో ఉన్నటువంటి రాజుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడతాడా? నేను మనం అందరం కూడా ఎక్కడైనా ఏదైనా తెలియని ప్రాంతంలో వెళ్తే ప్రభు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు. అందుకనే ప్రభు నాకు సహాయం తెచ్చి ఎప్పుడు గాడ్ హెల్ప్ మీ అని ప్రతి విషయంలో మనం అడగాలి. అడిగినప్పుడు ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక మాట చూడమ్మా. ఇంకొక మాట ఇక్కడే 28వ అధ్యాయము, ఆదికాండం 28:12. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. హల్లెలూయా. నీకును నీ సంతానమును ఇచ్చెదనని ఎప్పుడు చెప్తున్నాడు? కలలో చెప్తున్నాడు. ఈయన పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. కలలో వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానాలను కలల ద్వారా రిజెక్ట్ చేసినాం మనం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మన దేవుడు దీవించే దేవుడు. యాకోబు, హీఈస్ అ డ్రీమర్. ఆయన ఈ కలలు కనేవానికి కల ద్వారా చెప్తున్నాడు, నేను ఈ స్థలాన్ని నీకును నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను. ఇచ్చాడా లేదా? హల్లెలూయా. ఇచ్చాడు. కలలో చెప్పిన మాట అయినా తూచా తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే కలలను కొట్టివేయద్దు. ఆ కళలలో అనేక రకాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తర్వాత ధ్యానిస్తాం. ఇక్కడ ఎలాగ మాట్లాడతాడు అనే దాని గురించి మనము ధ్యానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తప్పకుండా ఆయన ఆ కళలో చెప్పింది నెరవేరుస్తాడు. కాబట్టి మనకు జరిగిన కళలను ఎప్పుడు కూడా తిరస్కరించవద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. అలాగే చూసినట్లయితే కళల ద్వారా మాట్లాడతాడు. ఇంకా అలాగే దర్శనాల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఏంటండి దర్శనాలు? దర్శనాలు అంటే ఏంటిది? కళ అంటే ఏంటిది?
కళ అంటే నిద్రపోయినప్పుడు మనకు వచ్చేది కళ, స్వప్నం. దర్శనం అంటే మనము కాన్షియస్తోనే ఉంటాం, ఉన్నప్పుడు మనకు కనబడేది, మనకు స్పష్టంగా కనబడుతుంది. హల్లెలూయా. దర్శనం కూడా మనకు కనబడుతుంది, మనకు కాన్షియస్లో ఉంటాం, మనం అన్కాన్షియస్ స్టేజ్లో ఇంక వెళ్ళం. అలాంటి సమయంలో ప్రభువు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా కూడా ప్రభువు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఈ దర్శనాలను కూడా మనం చూడాలి, ఆ యొక్క దర్శనాలను వెరిఫై చేసుకోవాలి. ఒక్కసారి చూడమ్మా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. దానియేలు 2వ అధ్యాయం. నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. ఏంటండి? నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడక ఆయనకు నిద్ర పట్టకుండా. కొన్ని కలలు నిద్ర పట్టకుండా చేస్తాయి మనం. ఇది మనకే కాదు, ఇక్కడ రాజుకు కూడా జరిగింది, మనకు కూడా జరుగుతుంది. కొన్ని కళలు ఫెమిలియర్గా పడతాయి, ఒకటే అర్థంతో కూడినటువంటి 2-3 కళలు కూడా మీకు పడతాయి. పడినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా వాటిని పరిశీలించాలి, ప్రభువును అడగాలి. హల్లెలూయా. అంటే నీకు 2వసారి కూడా ఆ యొక్క సందేశాన్ని దేవుడు వినిపిస్తున్నాడు. 2వసారి వచ్చిందంటే అర్థం ఏంటి? నువ్వు మొదటిసారి వినలేదు కాబట్టి 2వసారి వస్తుంది, అది ఖచ్చితమని. దాన్ని గ్రహించకపోతే మనకే నష్టం. కాబట్టి మనము గ్రహించాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాజుకు కూడా ఏమైపోయిందంటే కళలు అన్నాడు. ఒక్కటి కాదు, ఎన్ని పడ్డాయి? 2 కంటే ఎక్కువ పడ్డాయి. 2 కడ ఎక్కువ పడిన ఈ కళలు ఏం చేసినాయినా మనసును కలత పడగా, ఆ కళల చేత తన మనసు కకావికలమైపోయింది, కలత చెందినాడు, కలవరానికి గురైపోయి మనోవ్యాకులం పొందినాడు. ఏమీ మనసును పట్టక మనోవ్యాకులంతో మైండ్ అంతా దొబ్బింది అనుకోండి, అలాగున్నాడు. ఉన్న సమయంలో ఇప్పుడు ఇక్కడ చూడండి 5వ వచనం చూడమ్మా. రాజు నేను దాని మరిచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును అని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి అందరినీ, ఎంతమందిని తెలుసా? ఒక్కసారి 2వ వచనం చదవండి. ఎవరెవరిని పిలుస్తున్నాడు? కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రు గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇచ్చినాడు. ఇంతమందిని పిలిచినాడు. ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన వెరీ ప్రొఫెషనల్స్ను పిలిచినాడు. వీళ్ళందరూ ఎవరట చూసినట్లయితే శకునగాండ్రు, గారడి విద్యలు చేసేవాళ్ళు, మాంత్రికులు, అలాగే కల్దీయులు ఉన్నారు. కల్దీయులు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బబులోను దేశంలో. మరి అందరిని పిలిపించినా కూడా ఎవరు సమాధానం చెప్తలేరు. ఏం చెప్పాలి? విచిత్రమైన ప్రశ్న ఇది. కళ మర్చిపోయినాడట. మర్చిపోయిన కళ ఎక్కడ చెప్తాం సారు? రాజా నీకు ఎట్లా చెప్తాం మేము అన్నాడు. రాజు కండిషన్ ఏంది? కళ చెప్పాలా, కళ భావం చెప్పాలి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాను, నా సంస్థానంలో మీకు ఏ కొదవ రానియట్లేదు. యు నో యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇన్ దట్ మ్యాటర్. వేర్ ఇస్ యువర్ స్కిల్? అప్ స్కిల్ చేసేయండి మీరు. దాన్ని మీరు ఇంకా మీ స్కిల్ను వృద్ధి చేసుకొని మీరు చెప్పాలి, అది మీ పని అని చెప్పేసి వారిని అంటున్నారు. కళ చెప్పాలి, కళ భావము చెప్పాలంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. చెప్పలేకపోయినప్పుడు దానియేలు అంటాడు, రాజా నాకు కొంచెం సమయం ఇప్పించండి, కొంచెం సమయం కావాలి. ఆ సమయంలో ఏం చేసినాడండి? ఒక్కసారి చూడమ్మా. సమయంలో 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించిన. వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినాడు. అరే మీరు ఎట్లా దస్తారు కదా, అలాగూ కాదు, పరలోకమందున్న దేవునికి మీరు వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. గొప్ప విపత్తు వచ్చి పడ్డది, ఈ విపత్తు నుండి
బయటపడాలంటే తప్పకుండా ప్రార్థన చెయ్యాలి అని చెప్పి అందరికి చెప్పినాడు. చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కష్టం రాగానే మనం ప్రార్థన ఆపేస్తాం. అయిపోయింది లేగా, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే చేయడా? ఇన్ని కష్టాలు పడతా ఉంటే దేవుడు ఎక్కడికి పోయాడు? చూస్తా లేడా? చూస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తావా, ప్రార్థన చేస్తావా అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత దేవుడు దానియేలుకు ఈ యొక్క కళ యొక్క భావాన్ని కూడా బయలుపరిచినాడు. హల్లెలూయా. బయలుపరిచి అక్కడ ఉన్న వారందరినీ కూడా రక్షించినాడు. తాను రక్షింపబడ్డాడు. హల్లెలూయా. మనం ప్రమాదంలో, అపాయంలో, గొప్ప విపత్తులో ఉన్నామంటే ఊరికనే ఉండడం కాదు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుటుంబంలో సమస్య ఉంటే కుటుంబాన్ని అందరికీ చెప్పాలి. కూర్చొని ప్రార్థన చేద్దాం. ఈ మ్యాటర్లో, ఈ విషయంలో ప్రభు యొక్క చిత్తం ఏంటిది బయలుపరచు ప్రభు, మనకు అర్థం కావట్లేదు. ఎవరిని అడగడం అవసరం లేదు, కానీ మనమే కూర్చుందాం, మనమే అడుగుదాం, మనమే ప్రభువును వేడుకొందాం. ప్రభు మనకు జవాబిస్తాడని చెప్పేసి మనం కన్సిస్టెన్స్గా మనము అడిగినప్పుడు తప్పకుండా ప్రభువు చెప్తాడు. హల్లెలూయా. దానియేలుకు చెప్పిన దేవుడు, యోసేపుకు చెప్పిన దేవుడు మనకు చెప్తాడు. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క దర్శనాలను కూడా ప్రభువు నెరవేరుస్తాడు. దేవునికి ఇంకా 4వ అధ్యాయంలో కూడా చూడమ్మా. 4వ అధ్యాయంలో ఇంకొక దర్శనం ఉంటుంది. 4వ అధ్యాయము 4వ వచనం. నెబుకద్నెజరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని. అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకి పిలువనంపవలెనని ఆజ్ఞయించినాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నెబుకద్నెజరు రాజు కూడా కలబడగానే ఆయన కూడా ఏమైంది? భయం కలిగింది. ఆయనకైతే భయపడుతున్నాడు. రాజే దేనికి భయపడుతున్నాడు? కళకు భయపడుతున్నాడు. ఆ కళలో ఉన్న విషయాన్ని చూసి భయపడుతున్నాడు. భయపడి మనసు చిందరవందరం అయిపోయింది. ఏం చేయాలో పాలు తోచడం లేదు. అలాంటి సమయంలో అందరిని పిలిపించినాడు. అందరు పిలిపించినప్పుడు వారు కూడా ఎవ్వరు ఏమి చెప్పరు. అప్పుడు ఈ యొక్క దానియేలు చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజుకు కలబడ్డదని త్రోసివేద్దామా? దర్శనం కలిగిందని త్రోసివేద్దామా? హల్లెలూయా. త్రోసివేయడానికి ఇవన్నీ రాయబడేది. ఇవన్నీ మనకు జ్ఞానం నేర్పడానికి ప్రభు రాపించి పెట్టినాడు. నీ జ్ఞానం నా జ్ఞానం కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు తన అద్భుతమైన సంకల్పం చొప్పున ప్రతిదీ మనకు గ్రంథస్థము చేసి మనకు పెట్టినాడు. ఇది మనము చదివి విని నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆనాడు దానియేలుకు చేసినాడా, బయలుపరిచినాడా, ఈనాడు నీకు చేస్తాడు. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ డానియేల్. హల్లెలూయా. దానియేలుకు యేసు రక్తం అవైలబుల్గా లేదు, మనకున్నది. హల్లెలూయా. దానియేలు కుమారుడు కాదు, ఆయన దాసునిలాగా ప్రార్థన చేసినాడు. మనమైతే కుమారులము, కుమార్తెలము. కాబట్టి మనం అడగాలి, మనం మొర్ర పెట్టాలి. ప్రభు నాకు ఇది బయలుపరచు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఏదైనా విషయం మనం పిల్లలకి చెప్తామా, లేకపోతే బయట వారికి చెప్తామా? ఇంటి వారికే ముందుగా, బయట వారికి కాదు. దేవుడు అలాగే మనకు ముందుగా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగి ఈ యొక్క దర్శనాలను కూడా మనము చూడాలి. చూసి ఆ దర్శనాల్లో ఉన్న భావాన్ని గమనించాలి, గ్రహించాలి. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఫరోకు కూడా అలాగే దర్శనం పడుతుంది. యోసేపు కాలంలో చూసినట్లయితే ఫరోకు దర్శనము కలుగుతుంది. 2 దర్శనాలు కలుగుతాయి. ఒక దర్శనంలో ఏమొస్తుంది? బలిసిన ఆవులు వస్తాయి, బలిసిన వెన్నులు వస్తాయి. వాటి తర్వాత వస్తుంది పీల వెన్నులు, అలాగే పీల బక్క చిక్కిన ఆవులు వస్తాయి. ఇవి అన్నిటికీ ఏమిదో అర్థం కాదు. ఆయనకు అర్థం కానప్పుడు ఆ యొక్క చెరసాలలో ఉన్నాడు. ఎవరు? హల్లెలూయా. ఒక్కసారి చూడమ్మా. దేవుడు ఎందుకో దీని ద్వారా ఎవరితోనో మాట్లాడుతున్నాడో ఐ డోంట్ నో. హల్లెలూయా. ఓకే, 40వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. నో
41 కూడా మొదటి నుంచి చదువు. 41. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలసీనయునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచిండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలసిన ఆవులను తినివేయుచుండు. ఈ బలిసిన ఆవులను బక్కగా ఉన్నటువంటి పీలగా ఉన్నటువంటి ఈ యొక్క ఆవులు తినేస్తున్నాయి. తినేసినప్పుడు ఏం జరుగుతుంది? అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగి వేసెను. అంతలో ఫరో మేలుకొని అది కలని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడింది. చాలా ఇక్కడ చూసినట్లయితే అతని మనసు కలవరపడింది. ఈ రెండు దర్శనాలలో కళలలో ఫెమిలియర్ థింగ్స్ కనబడుతున్నాయి. బలిసిన ఆవులు, ఇక్కడ వెన్నులను గురించి, అంటే కంకులు అంటారు కదా, వెన్నులు అంటే కంకులు అవి. ఓకే, అయితే ఇక్కడ బలిసిన ఆవులను వాటి తర్వాత వచ్చినటువంటి పీల ఆవులు వచ్చేసి నిలబడి వాటిని తింటే ఉన్నాయి. ఇక్కడ కూడా చూసినట్లయితే ముందుగా 7 పుష్టి కలిగినటువంటి వెన్నులు వచ్చినాయి. ఆ వెన్నుల తర్వాత మళ్ళా పీల వెన్నులు వచ్చేసి వీటిని తినివేస్తున్నాయి. ఈ రెండింటి సేమ్ ఫెమిలియర్గా ఉన్నది. ఇలాగ ఫెమిలియర్గా మనకు కూడా కొన్ని కళలు పడతాయి. వాటిలో అర్థం ఒకటే ఉండవచ్చు, కానీ డిఫరెంట్ డైమెన్షన్లో ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొదటిసారి ఈ దర్శనం వచ్చిన ఆవులకు సంబంధించిన వచ్చినప్పుడు రాజు కలవరపడలేదు, కానీ రెండవసారి కూడా వచ్చినప్పుడు కలవరపడ్డాడు. మనసు చెదిరిపోయింది ఆయనకు. ఇది ఏంటి అని చెప్పేసి, దీని యొక్క భావం ఏంటి అని చెప్పి మనసు కలవరపడ్డప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్న అందరినీ కూడా పిలిపించినప్పుడు ఎవరు వాటి యొక్క సమాధానంను చెప్పరు. అప్పుడు చెరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క యోసేపును పిలిచినప్పుడు రాజు సన్నిధికి వస్తాడు. రాజు సన్నిధికి వచ్చి ఆ కళ యొక్క భావం క్లుప్తంగా చెప్తాడు. చెప్పగానే రాజు చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా. ఓకే, ఇక్కడ మీ కలవరానికి సంబంధించిన ఏదైనా 1, 2, 3, 4 కళలు వచ్చినాయి. మీ హృదయము, మీ మనస్సు కలవరపడిందండి. జాగ్రత్తగా వినండి. ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నా. కలవరపడింది కదా. కలవరపడితే మీకు తెలిసిన వారిని, పాస్టర్ గారిని, వాళ్ళని వీళ్ళను అందరినీ కూడా అడుగుతారు. అడిగినప్పుడు వారి దగ్గర నుండి వచ్చే సమాధానం ఏదైతున్నదో, సమాధానం, దాని యొక్క భావం, ఆ కళ యొక్క అర్థము మీ హృదయములో పీస్ను ఇవ్వాలి. హల్లెలూయా. సమాధానమును ఇవ్వాలి. ఈ కలవరము కామైపోవాలి. హల్లెలూయా. కల చేత చెదిరిపోయిన నీ హృదయము ఆ సమాధానము చేత సమాధానపరచబడాలి. హల్లెలూయా. వాళ్ళు అర్థం చెప్పినారు కానీ సమాధానపరచబడలేదంటే దానికి సరైన అర్థం కాదు అని అర్థం. హల్లెలూయా. అలాగూ నీకు సమాధానం వచ్చేంత వరకు నువ్వు వెతుకుతూనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజు కూడా అలాగే చేస్తున్నాడు. చేసి అక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పినారు, కానీ ఎవరు ఏమీ సమాధానపరిచేటువంటి సమాధానం రాలేదు. చివరికి ఏమైంది? 38వ వచనం చూడమ్మా. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు. హల్లెలూయా. ఇది బాగా అర్థం చేసుకోండి. డ్రీమ్స్ అండ్ విజన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్.
దీనిని కొంతమందికి దేవుడు ఇస్తాడు, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే చిన్నప్పటి నుండి యోసేపుకు అలాగే ఈ కళలు కళ భావము దేవుడు ఆయనకు బయలుపరిచేది. దీని ద్వారా ఈ యొక్క కళలు కళల భావం చెప్పే దాంట్లో ఆ ప్రొఫెషనలిజంలో ఎదిగినాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే ఆ యొక్క చెరసాలలో వేసేంత వరకు కూడా ఎదిగి ఆయన అక్కడ సైలెంట్గా ఉన్నాడు. కానీ ఒక్కటే ఒక బ్రేక్ త్రూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే ఒక బ్రేక్ త్రూ, ఒక్కటే ఒక జాక్పట తగిలింది. ఏంటది? ఆ కళ భావం చెప్పగా ఆయన పరిస్థితి ఏమైపోయింది? పిట్ టు ప్యాలెస్. హల్లెలూయ. చెరసాలలో నుండి రాజధానిలోనికి. హల్లెలూయ. సింహాసనము మీదికి. హల్లెలూయ. దేవుడిచ్చేది మనం మొన్న కూడా ధ్యానించడం కదా. 1000 బలులు అర్పించిన సొలొమోను ఏమైనాడు? ఆ యొక్క బుద్ధి జ్ఞానము గురించి అడిగితే ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చినాడు. అలాగే ఈయన ఆ యొక్క కళ భావమును తెలిపినప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కడికైంది? ఒక్కసారి చదవమది. నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ ఎందుకు అనంటే ఇంత జ్ఞానం కలిగినోడు బయట ఉండదు, చెరసాలలో ఉండదు. దిస్ ఈజ్ అ వెరీ 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 సెన్సిటివ్ అండ్ వెరీ ప్రామినెన్స్ థింగ్ ఇది. హల్లెలూయా. తెలివి గలవాళ్ళని బయటికి వెళ్ళగొట్టకూడదు. తెలివి గలవాళ్ళని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? తన ఇంటిలో. నువ్వు నా ఇంటిలో ఉండాలి, నువ్వు బయట కాదు, చెరసాలలో కాదు. యూ కెన్ ఫైండ్ అవుట్ ద విజ్డమ్ పర్సన్స్. హల్లెలూయ. జ్ఞానము గలవారిని మనం వెతకాలి. వెతికి దేంట్లో ఉన్నది ఏంటిది ఏం కథ అని వెతికి వారిని దరిచేర్చాలంట. అందుకని ఇక్కడ చూడు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 2లోకి వచ్చారు. పిట్ టు ప్యాలెస్. చెరసాలలో నుండి సింహాసనం మీదకి నెంబర్ 2కి వచ్చినాడు. రాజు అనే పేరే ఉన్నది ఆయనకు, అంతే. మిగతా అన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యోసేపు స్వాధీనములో ఉన్నాయి. అలాగూ దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. 44 చూడండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, రాజును నేనే, అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటా ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఎంత అధికారం అండి! హల్లెలూయా. అందుకని దేవుడు తన ప్రజలకు వరాలను ఇస్తున్నాడు, ఆత్మ ఫలాలను ఇస్తున్నాడు. బుద్ధి, జ్ఞానము, వివేకము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. వాటిని మనము అడగాలి, అడిగి మనం పొందుకోవాలి. పొందుకొని మనము ఉన్నతంగా హెచ్చింపబడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. ఇక్కడ ఈ యొక్క ఫరో ఎదుట నెంబర్ 2గా ఉండి గొప్పగా హెచ్చింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ప్రభు తన ప్రజలతో మాట్లాడతాడు, నానా విధములుగా మాట్లాడతాడు. నా సమయం అయిపోయింది. 4 సబ్జెక్టులు మాట్లాడినాను. ఇంకా 6 సబ్జెక్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఆదివారం నాడు నేను ఇదే మెసేజ్ను కంటిన్యూ చేస్తాను. దయచేసి మీరు అందరూ రండి, మీతో పాటు అనేక మందిని నడిపించండి. దేవుని యొక్క స్వరం ఎలాగ వినాలని అనేక మంది తర్జన భర్జన పడుతున్నారు. వారిని అడిగితే ఎలాగ మాట్లాడతాడని మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అలా కాదు, మనం దేవుని పిల్లలుగా ఆయన స్వరాన్ని వినాలి, మన తండ్రి యొక్క స్వరాన్ని వినాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఆయన మాట వినకుండా ఎలా? కాబట్టి మనము వినడానికి ఇష్టపడాలి. ప్రభు నాతో మాట్లాడు అని చెప్పేసి మనం అడిగినప్పుడు ప్రభు మాట్లాడతాడు. అలాగే చూసినట్లయితే మెల్లనైన స్వరంతో, మనం నెక్స్ట్ వీక్ మెల్లనైన స్వరంతో మనతో మాట్లాడతాడు. అలాగే మనం చూసినట్లయితే భాషల ద్వారా మాట్లాడతాడు, దూతల ద్వారా మాట్లాడతాడు, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, వాగ్దానము ద్వారా మాట్లాడబోతాడు అని చెప్పేసి మనము నెక్స్ట్ ఆదివారం నాడు మనం ధ్యానించుదాం. దీంట్లో ఇంకా అనేకమైనట్టున్నాయి. దేవుని స్వరమే కాదు, ఇంకా వేరే స్వరాలు కూడా వినబడతాయి. అది మనము శుక్రవారం నాడు ధ్యానిస్తాం. హల్లెలూయా. ఎంతమంది వస్తారు? దేవుని స్వరం కాకుండా ఇంకా వేరే స్వరాలు కూడా వస్తాయి. ఆ స్వరాల గురించి ముందు మనము శుక్రవారం నాడు ధ్యానిస్తాం. దయచేసి మీరు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ శుక్రవారం నాడు చెప్పే సందేశం చాలా ఇంపార్టెంట్.
ఎవరు మాట్లాడుతున్నారో తెలియకపోతే మనము బోల్తా పడిపోతాం. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించి మనల్ని మోసము చేస్తుంది. హల్లెలూయా. ఆదాము హవ్వల దగ్గరికి ఎలా వచ్చిందండి? సర్పము రూపములో వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఇది నిజమా, వెరీ వైజ్గా ఇది నిజమా అని చెప్పి ఏం చేసింది? వారిని మోసం చేసింది. అందుకని దాని స్వరాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఇది దేవుని స్వరమా, మానవ స్వరమా, సాతాను స్వరమా అని మనము అనలైజ్ చేయాలి. కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క 2 శుక్రవారం ఆదివారం ఉండే సందేశాల ద్వారా మీ యొక్క జ్ఞానము అత్యధికం అవుతుందని నా ఆశ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుని యొక్క స్వరాన్ని వినాలి అని చెప్పేసి మనం ప్రభువుని అడగాలి. నాతో మాట్లాడు ప్రభువా, స్పష్టంగా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి, అర్థమయ్యేలాగా మాట్లాడండి అని మనం అడగాలి. హల్లెలూయా. మీకు కనబడేది, మీరు వినేది, మీరు చూసేది అర్థం కాకపోతే కష్టమే మళ్ళా. హల్లెలూయా. అందుకనే ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి. అర్థము చేసుకునేటువంటి ఆత్మ, అర్థం చేపించేటువంటి ఆత్మ. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మనం ప్రవచనం గురించి, ప్రవక్తల గురించి, అలాగే కళలు, దర్శనంలో గురించి మనం ధ్యానించినాం. నెక్స్ట్ వీక్లో మరి ఇంకొక ఎపిసోడ్లో మనము ఇంకా మిగతా విషయాలు ధ్యానించుదాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ దినం ఒక తీర్మానం చేసుకోండి, ప్రభు మాట మాత్రమే వినాలి. హల్లెలూయా. ఎవరైనా సరే ప్రభు మాట వినాలి. ప్రభుతో ప్రత్యేకంగా ఎవరికి వారితోని వన్ ఆన్ మాట్లాడే దేవుడు, ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడే దేవుడు. ప్రభు నాతో మాట్లాడండి. మీ సమస్య గురించి కానీ, మీ స్థితిగతులను గురించి కానీ, మీకు సంబంధించిన ఏ విషయములైనా ప్రభు యొక్క స్వరాన్ని వినాలని ప్రభువును అడగండి. ప్రభు నాకు చెప్పండి అని. ప్రవచనం ద్వారా మాట్లాడండి ప్రభువా. మీ యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడండి. కళల ద్వారా నాతో మాట్లాడండి. అలాగే దర్శనముల ద్వారా నాతో మాట్లాడండి ప్రభు అని చెప్పేసి అడుగుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క నిమిషం గాడ్ స్పీక్ టు అస్, గాడ్ టాక్ టు అస్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నామని. మాతో మీరు మాట్లాడండి తండ్రి. ఈ యొక్క ప్రత్యేక సమయంలో తండ్రి నాయన మీరు మాట్లాడండి. మీ స్వరమును వినిపించండి అయ్యా. మీ స్వరమును మాకు వినిపించండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు తండ్రి నాయన ప్రభు మీ మాటను మాకు బోధించినారు, నేర్పించినారు తండ్రి నాయన. ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా మేము ఎలాగూ మీ యొక్క స్వరాన్ని వినాలో, వినిన ఆ యొక్క స్వరాన్ని నాయన ప్రభు ఎలాగూ అర్థం చేసుకోవాలో, మీరు చూపించిన దర్శనాలను ఎలాగూ తండ్రి నేను అర్థం చేసుకోవాలో మాకు అర్థం చేసుకునే మనస్సును, ఆత్మను కుమ్మరించండి. మా ప్రజలపైకి తండ్రి నేను మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నీకే వందనాలు చెల్లి. మీ స్వరమును వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును దయచేయండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందువని ఇది మొదలుకొని తండ్రి నేను మా ప్రజలతో మీరు మాట్లాడమని, ఆన్లైన్ ఆఫ్లైన్ హూమ్ ఎవర్ దట్ లార్డ్ తండ్రి దేర్ వాచింగ్ తండ్రి వారితో కూడా మీరు మాట్లాడి మీ స్వరమును వినిపించి వారి జీవితంలో గొప్ప కార్యములను జరిగించి మీ చిత్తమును బయలుపరచుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.